మన దేశంలో అక్రమ వలసదారులు చాలా ఏళ్లుగా పెద్ద సమస్యగానే ఉన్నారు. ఈ సమస్యని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనే ప్రోగ్రాం కూడా తీసుకొచ్చారు. కానీ ఆ ప్రోగ్రాంకి కొన్ని వర్గాలు గట్టి వ్యతిరేకత చూపించాయి. పహల్గామ్ దాడి సంఘటనల తర్వాత గవర్నమెంట్ ఈ సమస్య మీద మరింత దృష్టి పెట్టింది. లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్రమ వలసదారులను వాళ్ళ దేశాలకే వెనక్కి పంపించే పనిని వేగంగా మొదలుపెట్టారు. గుజరాత్ నుండి దాదాపు 5,000 మందిని, అస్సాం నుండి 30,000 మందిని, బీహార్లో అయితే 3,20,000 మందిని ఐడెంటిఫై చేసి వారికి నోటీసులు ఇచ్చారు. గవర్నమెంట్ తీసుకున్న ఈ చర్యలు దేశంలో ఉన్న దాదాపు 8 కోట్ల అక్రమ వలసదారుల సమస్యలను సాల్వ్ చేయడానికి మొదటి అడుగుగా భావించవచ్చు. ఈ అక్రమ వలసదారుల విషయంలో అంతర్జాతీయ మీడియా అయిన బీబీసీ మీద కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ముఖ్యంగా రోహింగ్యా శరణార్థుల గురించి బీబీసీ ఒక కథనం అనేది ప్రచారం చేసింది. ఆ కథనం ప్రకారం భారత ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న 40 మంది రోహింగ్యాలను పడవలో తీసుకెళ్లి బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దగ్గర సముద్రంలో పడేసిందంట. లైఫ్ జాకెట్ కట్టి సముద్రంలో పడేసిందంట. అక్కడ నుండి వాళ్ళు మయన్మార్ చేరుకున్నారట అని బీబీసీ ఒక కథనాన్ని ప్రచారం చేసింది. కానీ ఈ కథనం మీద చాలా మంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. మొదటగా ఇది మానవత్వానికి విరుద్ధంగా ఉందని, రెండవది భారత్ మీద నెగిటివ్ ప్రపగండా చేయడానికి బీబీసీ కట్టుకథ రాసిందని అంటున్నారు. అండ్ ఆ రోహింగ్యాలు వీడియో కాల్లో మాట్లాడి మమ్మల్ని తిరిగి ఢిల్లీకి తీసుకురండి, నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పడం కూడా నమ్మశక్యంగా లేదని విమర్శకులు చెబుతున్నారు. అమెరికా, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్నాయి. మరి భారత్ కూడా అదే చేస్తే తప్పేముంది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కఠిన చర్యలు తీసుకుంటే ఈ సమస్య ఇంత పెద్దదిగా ఉండేది కాదని కూడా ఒక అభిప్రాయం ఉంది. అందుకే అక్రమ వలసదారులు కేవలం భారత్ పైనే ఆధారపడటం సరైంది కాదని, ఇంకా ఇతర దేశాలు కూడా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలని చెబుతున్నారు.